హాయ్ గాయ్స్, ఒక న్యూ రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. ఏంటంటే చికెన్ బిర్యానీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా స్టైల్లో ఏంటంటే ఇలా చేసుకుంటాం అనమాట. సో అదే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ షాప్లో దానికన్నా. అండ్ నేను అక్కడ ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను, టర్మరిక్ పౌడర్, అండ్ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, అండ్ ఒక స్పూన్ ధనియా పౌడర్, అండ్ ఒక స్పూన్ తందూరి చికెన్ మసాలా తీసుకున్నాను. చాలా బాగుంటుంది చికెన్ మసాలా మాత్రం. అండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడేమో ఒక స్పూన్ కర్డ్ తీసుకున్నాను, పెద్ద ఒక స్పూన్తో. సో తీసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని మనం సాల్ట్ అనేది ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. సో అడ్జస్ట్ చేసుకుని దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక గంట మినిమం నైట్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక గంటైనా మనం ఇక్కడ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా ముక్క అనేది నానుతుంది అనమాట. సో ఇది నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇక్కడ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ గ్రీన్ పేస్ట్ అనమాట, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను బిర్యానీలోనే చేసేది. ఇక్కడ ఒక 4 చిల్లీస్ అండ్ ఒక 1/2 కొరెండర్ కొత్తిమీర కట్ట తీసుకున్నాను, అండ్ ఒక 1/2 పుదీనా కట్ తీసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక గంట అయిపోయిన తర్వాత చికెన్ అనేది బయట తీసుకొని నేను ఇక్కడ మళ్ళీ వేరేగా ఫ్రై అనేది చేసుకుంటాను చికెన్ని. సో ఈజీగా బిర్యానీ అనేది అయిపోతుందని. సో ఇక్కడ నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని చికెన్ అనేది బాగా అందులోనే పెట్టుకొని ఫ్రై చేశాను బాగా. సో పక్కన మూత పెట్టుకొని కుక్ అవుతుంది. వాటర్ అనేది యాడ్ చేయగలదు, ఆ వాటర్ సరిపోతుంది ఆ చికెన్కి. సో ఇక్కడ నేను ఇక్కడ బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ లేకపోయినా కూడా అందులో కొన్ని ఉన్నా చాలు, మనకి బిర్యానీ అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇక్కడ అన్నీ తీసుకొని ఇక్కడ నేనంటే ఒక 2 స్పూన్స్ గీ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. బాగుంటుంది గీ యాడ్ చేస్తే. ఇక్కడ నేను ఇక్కడ 2 ఆనియన్స్ అండ్ 4 గ్రీన్ చిల్లీ అనేది కట్ చేసుకొని ఇందు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది కొంచెం బేగా ఎగుతుంది అనమాట. సో ఇక్కడ బాగా వేపుకున్న తర్వాత నేను ఇక్కడ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను గ్రీన్ మసాలా పేస్ట్ పెట్టుకున్నాను కదా పక్కన, అది అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలా బాగుంటుందండి బిర్యానీలో యాడ్ చేసుకుంటే, కర్ణాటక స్టైల్లో అనమాట ఇది. సో అది కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అది యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక స్పూను. చికెన్కి అనే దానికి యాడ్ చేస్తాను, ఇక్కడ బిర్యానీకి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం మనకి పచ్చి స్మెల్ అనేది పోయిందాకా బాగా వేపుకున్న తర్వాత కొంచెం అలా 2 మినిట్స్ అలా ఎగుతుంది. ఎగిన తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ కొరియండర్ పౌడర్ ధనియాల మసాలా యాడ్ చేశాను, అండ్ 2 స్పూన్స్ బిర్యానీ మసాలా అండ్ ఒక స్పూన్ తందూరి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా మన బిర్యానీ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ అవన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసేస్తాను కదా, సో టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా బిర్యానీ అనేది అయిపోతుంది. సో ఇక్కడ చికెన్ ఫ్రై చేసిన చికెన్ని ఇక్కడ పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకొని ఆల్రెడీ వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. నానబెడితేనే రైస్ చాలా బాగుంటుంది. ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అనేది ఒక గ్లాస్కి తీసుకున్నాను. సో ఇక్కడ 4.5 గ్లాస్ వాటర్ అని తీసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసుకున్న గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. సో మొత్తం ఇక్కడ నేను 4.5 గ్లాసులు అనేది యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా అనేది ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే లిడ్ అనేది క్లోజ్ చేసి ఇక్కడ నేను తర్వాత మళ్ళీ ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని కొరియండర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే అంతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్టింగ్ టైం పిల్లలందరూ రివ్యూ ఇచ్చేసారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.